నమస్తే, నేను రాజేశ్వరి. నేను ఇది బ్రౌన్ రైస్ తోని దోశలు వేసుకున్నానండి. బ్రౌన్ రైస్ తో చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తున్నాయి. ఇగో చూడండి, అంటే కలర్ కూడా కొంచెం బ్రౌన్గా ఉంది. మామూలుగానే మనం మినపప్పు ఒక గ్లాసు, బ్రౌన్ రైస్ అన్నది 2 గ్లాసులు, బియ్యం అంతే కదా మనము. ఈ బ్రౌన్ రైస్ నానేసుకున్నా 2 గ్లాసులు, ఇదేమో మినపప్పు 1 గ్లాసు. తెలుసు కదా, దోశలకి అంతనే కదా. అయితే ఈసారి నేను బ్రౌన్ రైస్తో చేసుకుందామని చెప్పి చేసిన, అది కొంచెం మంచిగానే అయింది. అంటే అది వైట్గా ఉంటుంది, ఇది కొంచెం కలర్ వచ్చింది బ్రౌన్ రైస్ కాబట్టి. కొంచెం మంచిగా ఇట్లా క్రిస్పీగా ఇట్లా మంచిగా ఉంది. ఇది చట్నీ ఇంకా చేసుకోలేదండి, చట్నీ చేసుకుంటా. ఇది ఇట్లా చట్నీ చేసేసుకున్నా అండి, పల్లీలతో చేసుకున్నా మామూలుగా. ఇది పల్లీల చట్నీ అండి. నేను ఎట్లా చేసిన చట్నీ మా అమ్మ చేసిందండి. ఫస్ట్ మనం కడాయిలో కొంచెం అంత నూనె వేసుకొని, ఎల్లిపాయలు వేసుకొని కొంచెం వేగాలి. అది వేగినాక మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని కూడా వేగాలి. కొంచెం మంచి దూరగా వేయిస్తే దానికి టేస్ట్ వేరే వస్తుంది. కొంచెం చింతపండు పక్కకు నానేసుకొని పెట్టుకోవాలా. ఆ పల్లీలనే కొంచెం కారం వేసుకోవాలి, 1 స్పూన్ కారం. మన పల్లీలను బట్టి కారం వేసేసుకొని అది కూడా వేగాల. అందులోనే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాక అది కూడా కొంచెం సేపు ఉంచి చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా అవుతుంది. ఇట్లా మొత్తం పేస్ట్ లాగా చేసుకున్నాక దీన్ని పోపు వేసేసుకోవడమే. ఇది ఒక వేరే టేస్ట్ ఉందండి. ఒకసారి మీరు చేసి ట్రై చేయండి. మనం మామూలుగా పుట్నాలు వేసి కొబ్బరివి అట్లా వేసే కంటే ఈ బ్రౌన్ రైస్తో చేసిన దోశకి ఇది మంచి కాంబినేషన్, బాగుంటుందండి. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎట్లుందో. బాగానే ఉందండి, కొంచెం మంచిగా ఉంది. అంటే మామూలుగా మనం వేరే దోశలకు వేసుకుంటాం కదా, కొంచెం వెరైటీగా మంచిగా ఉంది పల్లీలతోని. ఇది మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.